నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటర్ జాబితా సవరణకు మరో ఛాన్స్. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ కీలక ప్రకటన. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ గడువును జూలై 24 వరకు పొడిగించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి వై మేఘస్వరూప్ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సంబంధిత బూత్ లెవెల్ అధికారి వద్ద ధృవీకరించి ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 91% మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించగా వాటి డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. మిగిలిన వారిలో మరణించిన వారు, అందుబాటులో లేని వారు, డూప్లికేట్ ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలను ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. ఆ జాబితాల్లో పేర్లు ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును కొనసాగించాలనుకునేవారు లేదా పేర్లు మిస్ అయిన వారు జూలై 24 లోపు తమ వివరాలను మరోసారి ధృవీకరించి ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, ప్రతి అర్హులైన ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును కొనసాగించాలని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే మనం తూర్పుగోదావరి జిల్లాలో సర్ ప్రక్రియ ఇంతవరకు చేశామో, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది ఎస్ఐఆర్ ప్రక్రియని. దీనిలో దాదాపు బిఎల్ఓ హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేసి అన్ని ఫామ్స్ కూడా వాళ్ళకి ప్రజలకి ఇచ్చి దాన్ని ఫిల్అప్ చేసుకొని కలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. దాని భాగంగా దాదాపు 91% ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మన బిఎల్ఓస్కి సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ అవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయాయి. అవే కాకుండా ఒక 9.7% ఓటర్స్ మనకు డెత్ గాను, యాబ్సెంట్ అండ్ డూప్లికేట్స్ గా అండ్ పర్మనెంట్ షిఫ్టెడ్ కేటగిరీలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో పెట్టడం జరిగింది. అలాంటి లిస్ట్ అన్ని కూడా ఎవరైనా ఓటర్స్ మిస్ అయిన వాళ్ళు, వేరే స్థానికంగా ఇక్కడ లేకుండా వేరే చోట్ల ఉన్న ఓటర్స్ అందరూ అక్రాస్ ద వరల్డ్ ఎక్కడున్నా పర్లేదు, వాళ్ళకినా ఈ ఓటుకైనా మీ కాన్స్టిట్యున్సీలో మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో కంటిన్యూ చేసుకోవాలి అని ఉంటే దే హ్యావ్ టు మళ్ళీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మీరు మిస్ చేసి ఉంటే సబ్మిట్ చేయడం. మీరు voters.eci.gov.in లో మీ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అలా కాదనుకుంటే బిఎల్ఓ డీటెయిల్స్ కూడా మీరు మీ ఓటర్ ఐడి కొట్టంగానే బిఎల్ఓ ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్ అన్ని కూడా ఆ voters.eci.gov.in లో వస్తాయి. దానిలో చూసి ఆ బిఎల్ఓ ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మీకు బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ ఫెసిలిటీ కూడా మనకు ఈసీఐ ప్రొవైడ్ చేసింది. అది కొట్టినా కూడా బిఎల్ఓనే మీకు స్వయంగా కాల్ చేసి మీ ఎన్యూమరేషన్ ఫామ్ అన్నది ఫిల్ చేసి తీసుకొని డిజిటైజ్ చేస్తారు. అలా కాకుండా కూడా 1952 హెల్ప్ లైన్, 1952 హెల్ప్ లైన్ కూడా మీరు టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో ఓటు హక్కు అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఎక్కడైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పరిధిలో కావచ్చు, కొత్త ప్లేస్లో కావచ్చు, అక్కడ మీరు ఎన్యూమరేషన్ ఫామ్ అన్నది మీ బిఎల్ఓని సంప్రదించి సబ్మిట్ చేయండి. అలానే ఇంకొక అంశం వచ్చి ఈసీఐ నెట్ యాప్ కూడా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ 24th తర్వాత మీరు ఫామ్ 8 ఫిల్ చేసి కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా మిస్ అయినా కూడా కొత్త ఓటర్స్ యాడ్ అవ్వాలన్నా కూడా ఫామ్ 6 అనేది 24th తర్వాత మీకు 2 months విండో ఉంటుంది. దాంట్లో సబ్మిట్ చేసి మీరు మళ్ళీ కూడా కొత్తగా ఓటు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. 24th జూలై వరకు మనకు టైం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ మనం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫీస్ నుండి, తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుండి మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.